దేవుని అతి పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఇది నా హోప్ ఫర్ టుడే వాక్య ధ్యానంలోనికి మిమ్మలను ఆహ్వానిస్తూ ఉన్నాను. అబ్రహాముకు దేవుడు ప్రత్యక్షమై మాట్లాడుతున్న మాట, నేను సర్వశక్తి గల దేవుడను అని. అది ఆదికాండం 17వ అధ్యాయం. ఆదికాండం 17వ అధ్యాయం మొదటి వచనంలో నేను చదువుతున్నాను. యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము. నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండు అని దేవుడు అబ్రహాముతో, అనగా అక్కడ అబ్రాముతో మాట్లాడుతూ ఉన్నాడు. అబ్రాము అప్పటికి 99 సంవత్సరాల వయసు కలిగినటువంటి వాడు. అబ్రామును దీవించే క్రమంలో ఈ అధ్యాయంలోనే అబ్రామును అబ్రహాముగా, నువ్వు జనములకు తండ్రి అవుతావు, రాజులు నీ జనాంగంలో నుంచి వస్తారని చెప్పి, నీకు వృద్ధి కలుగు చేస్తానని చెప్పి చెప్తూ వస్తున్నటువంటి ఆ సందర్భం. అయితే అక్కడ ఒక మాట, నేను సర్వశక్తి గల దేవుడను, నేను సర్వశక్తి గల దేవుడను అంటే దేవుని యొక్క సార్వభౌమ అధికారం క్రిందకు మనం వెళ్తున్నప్పుడు, అఫ్కోర్స్ అక్కడ 99 సంవత్సరాల వయసులో నేను సర్వశక్తి గల దేవుడును అని ప్రత్యక్షపరుచుకోవడానికి లేదా పలకడానికి గల కారణం ఏంటి అని అంటే, అబ్రహాము తన శరీరంలోనికి, అనగా అబ్రాము తన శరీరంలో చూసుకున్నప్పుడు దేవుని వాగ్దానం ఏ విధంగా నెరవేర్చబడుతుందో అనేటువంటి అనుమానం రావచ్చు. కానీ నీకు ఆ అనుమానం ఏం అక్కర్లేదు. అబ్రాము, నీవు అబ్రహాము కాబోతున్నావు, నువ్వు జనములకు తండ్రి కాబోతున్నావు, నిన్ను వృద్ధిపరుస్తాను, నీ గర్భం నుండి రాజులు వస్తారు, అనేక మంది జనాంగాలు వస్తాయని చెప్పి మాట్లాడుతూ, ఆ మాట్లాడే క్రమంలో నేను సర్వశక్తి గల దేవుడను అని చెప్తున్నాడు. అదే క్రమంగా రుజువుపరుచుకున్న సందర్భం కూడా మనం చూస్తాం. నేను సర్వశక్తి గల దేవుడును. ఆ ఫ్రేజ్ నేను మరలా మీ కొరకు చదువుతాను. ఆదికాండం 17వ అధ్యాయంలో మొదటి వచనం, యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము. నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము. నేను సర్వశక్తి గల దేవుడను. నీ బలహీనత ఏదైనా కావచ్చు, నీ శారీరకంగా అది వయసు మించిపోయిన పరిస్థితి కావచ్చు, లేకపోతే మానసికంగా కృంగిపోయిన పరిస్థితి కావచ్చు, లేకపోతే దేవుని వాగ్దానాలు ఎలా నెరవేర్చబడతాయి అనేటువంటి మీమాంస, లేకపోతే ఒక కన్ఫ్యూజ్డ్ స్టేట్లో నువ్వు ఉండొచ్చు. నీకు కన్ఫ్యూజన్స్ ఏం అక్కర్లేదు. ఒకవేళ నీ శరీరం వైపు చూసుకున్నప్పటికీ నీకు అనుమానం రానక్కర్లేదు. కానీ నీవు నమ్మవలసినది ఏంటి అని అంటే, నేను సర్వశక్తి గల దేవుడను అని. ఒకవేళ మన జీవితాల్లో కూడా ఇది ఎలా సాధ్యమవుతుంది? ఒకవేళ దేవుడు వాగ్దానం చేసినప్పుడు పరిస్థితులు ఆ వాగ్దాన నెరవేర్పుకు భిన్నంగా మనకు తోచవచ్చు. పరిస్థితులు ఆ వాగ్దాన నెరవేర్పుకు ఏమాత్రము సరిపోల్చదగినవిగా ఉండకపోవచ్చు. పరిస్థితులు ఆ వాగ్దాన నెరవేర్పుకు ఏమాత్రము సహకరించే విధంగా ఉండకపోవచ్చు. అక్కడ మనం ఏమాత్రము వెనుకంజ వేయని అవసరం లేదు, కానీ అక్కడ మనం ఏమాత్రం అనుమానపడే అవసరం లేదు. కానీ నిజముగా వాగ్దానం చేసిన వాడు దేవుడే అయితే, ఆ స్పృహ లేకపోతే ఆ స్థితి నీకుంటే, దేవుడే వాగ్దానం చేసేటువంటి నమ్మకం, విశ్వాసం నీవు కలిగి ఉంటే, నేను సర్వశక్తి గల దేవుడను, నేను సర్వశక్తి కలిగిన దేవుడను, పరిస్థితులకు అతీతంగా నేను కార్యాలు చేసే దేవుడను. అయితే నువ్వు నిందారహితుడుగా నా సన్నిధిలో నడవడమే తరువాయి. పరిస్థితులు ఎలా మారిపోతాయో నువ్వు ఊహించలేవు. పరిస్థితులు ఎలాగ నీకు అనుకూలంగా మార్చబడతాయో నువ్వు ఊహించలేవు. పరిస్థితులు ఏ విధంగా దేవుడు మార్చుకొని నీకు ఆశీర్వాదకరంగా మలుచుకుంటాడో నువ్వు ఊహించలేవు. అదే అబ్రహాంతో మాట్లాడుతున్న మాట, నిందారహితుడవై నా సన్నిధిలో నడుచుచూ ఉండుము అని చెప్తున్నాడు. నేను సర్వశక్తి గల దేవుడను, సార్వభౌమ అధికారము కలిగిన దేవుడను. ఐ ఆమ్ సావరిన్ గాడ్. ఎలా అనే ప్రశ్న నీకు లేకపోతే నాకు, ఇది ఎలా సాధ్యమవుతుంది అనేటువంటి ప్రశ్న నాకు లేకపోతే మనకు. కానీ దేవుడు ఎలాగైనా తన సార్వభౌమ అధికారంలో ఆ కార్యాన్ని లేదా ఆ పరిస్థితులను మార్చగలిగే దేవుడు మన దేవుడు, నీవు నమ్మిన నీ దేవుడు. ఒకవేళ ఊహించినది లేకపోతే దేవుడు ఒకవేళ వాగ్దానం చేసి ఆ వాగ్దానం నెరవేర్పు కొరకు కనిపెడుతూ ఎలా సాధ్యమవుతుంది అనేటువంటి
కన్ఫ్యూజడ్ స్టేట్లో నువ్వు ఉంటే, ఇదిగో దేవుడు నీతోనే ప్రత్యక్షపరుచుకుంటూ మాట్లాడుతున్న మాట అది సాధ్యమే, అది సాధ్యమే. ఎలా అంటే, నేను సర్వశక్తి గల దేవుడను, నేను సర్వశక్తి గల దేవుడను. నమ్ముదామా? దేవుడిచ్చిన వాగ్దానాన్ని నమ్మి, నిజమే ప్రభా, పరిస్థితులకు అతీతంగా నువ్వు కార్యము చేయగలిగిన దేవుడో ప్రభా. ఇదిగో ఇప్పుడున్న ఈ పరిస్థితులు చూస్తే ఆ వాగ్దానం నెరవేర్చబడడానికి సహకరించేలాగా లేవు ప్రభా. ఆ వాగ్దానం ఎలా నెరవేరుతుందో అనేటువంటి ఫుల్ ఆఫ్ కన్ఫ్యూజన్ ఉంది ప్రభా. కానీ నువ్వు సార్వభౌమ అధికారం కలిగిన దేవుడవు, సర్వశక్తివంతుడవు. ఆ పరిస్థితులను నీవు ఏ విధంగా మలుచుకొని ఆ వాగ్దానాన్ని నెరవేరుస్తావో నాకు అర్థం కాదు, కానీ ప్రభా, నువ్వు నమ్మదగిన దేవుడవు, సర్వశక్తి కలిగిన దేవుడవు. నీవు కార్యము నెరవేరుస్తావు అనేటువంటి విశ్వాసముతో దేవుని వైపు మనం చూడగలిగితే పరిస్థితులన్నిటినీ మార్చి తన వాగ్దాన నెరవేర్పుకు సహకరించేలాగా చేసే దేవుడు నీవు నమ్మిన నీ దేవుడు. నమ్ముతావా? ఒకవేళ నీకు అనిపించవచ్చు, ఇప్పుడున్న ఈ పరిస్థితులు ఇలా చూస్తున్నప్పుడు ఏ వాగ్దానం అయితే చేశాడో దేవుడు, ఆ వాగ్దానం నెరవేర్చబడదు అని అది నీ ఆలోచన. కానీ దేవుడు అంటున్నాడు, అబ్రాహాముతో ప్రత్యక్షమై దేవుడు మాట్లాడుతున్న మాట, నేను సర్వశక్తి గల దేవుడను, నిందారహితుడవై నా సన్నిధిలో నడువు అని చెప్తున్నాడు. అదే మనం నేర్చుకోవాల్సినది. దేవా, నీ సార్వభౌమ అధికారానికి నేను అప్పగించుకుంటున్నాను, నా పరిస్థితిని అప్పగించుకుంటున్నాను. నీ కార్యము నీ సమయంలో నీ సార్వభౌమ అధికారము క్రింద నెరవేర్చు ప్రభువా అని మనమే సమర్పించుకున్నట్టే తరువాయి దేవుడు అద్భుతంగా తన ప్రణాళిక చొప్పున, తన ఆలోచన చొప్పున కార్యాలు చేసే దేవుడు, సార్వభౌమ అధికారము కలిగిన దేవుడు, సర్వశక్తిమంతుడు మన దేవుడు. ప్రార్థన చేద్దాం. కృప కలిగిన దేవా, మహోన్నతుడా, జీవము కలిగిన దేవా, మీ ఘననామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నేను సర్వశక్తిమంతుడను అని అబ్రహాముతో ప్రత్యక్షపరుచుకున్న స్థితిని జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా. మా జీవితాల్లో కూడా వాగ్దానాల నెరవేర్పుకు సహకరించినటువంటి పరిస్థితులు, మా జీవితాల్లో కూడా ఆ వాగ్దాన నెరవేర్పుకు వ్యతిరేకంగా నిలవబడే పరిస్థితులు ఉన్నప్పటికీ ఆ వాగ్దానాలను పట్టుకొని సర్వశక్తుడైనటువంటి నీ వైపు చూడగలిగే కృప మాకు దయచేయమని మీ కృపాహస్తాల్లోనికి మమ్మలను మేముగా సమర్పించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు సన్నిధి నిత్యము మనకు తోడై ఉండునుగాక. ఆమేన్.